సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ప్రస్తుతం అయితే అన్న వాళ్ళ భార్య మనతో ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి, అన్నకి ఎంత ఎంత కష్టపడి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యింది అంటే ఎవరు ముందుకు వచ్చారు ఏంటి అని. అన్నని ఎప్పటి నుంచో హాస్పిటల్లో చూపిస్తున్నారు అంటే మొన్న తగ్గింది డిశ్చార్జ్ చేస్తున్నారని కూడా న్యూస్ వచ్చింది కదమ్మా. మొన్న ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది హెల్త్ అన్నారు. నేనే తీసుకొచ్చింది మంచి చూస్తున్నారు అని చెప్పి నేను పిఆర్కి మంచిగా నువ్వు అయినా నాకు అక్కడ నమ్మకం ఉండదని చెప్పి అక్కడ తీసుకుపోయినా నేనే. ఆ డాక్టర్ పైసలు తీసుకుంటున్నాను, ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఫస్ట్ జాయిన్ చేసిన హాస్పిటల్లో అమర్పేటలో తగ్గలేదు. 6 బిల్లు మంచి చూడలేడు, పైసలు తీసుకుని చూస్తలేడు. ఇక అందుకే తీసుకొచ్చాను నేను ఇక్కడ తీసిన. ఎంతేనమ్మా అన్నకి ఇన్సూరెన్స్ లాంటిది ఏం లేదమ్మా? ఏం చేయించుకోలేడు అమ్మా, ఏం లేదు. రాజన్ అడగలేదు ఆయన అన్ని మాకు. ఆయన ముఖం చూసి మాకు పాస్ అన్ని అడగలేదు మాకు. మనకి ఆధారము అన్ననే ఫస్ట్ నుంచి మొత్తం బాగానే చెప్తూనే ఉన్నా. నేనున్నాక మీకేం భయమండి. మరి ఇప్పుడు 7 వేల ఆధార్ కార్డు ఆయన బాగుంది అన్న ఆయనే దాచిపెట్టుకోవడం కూడా తెలియదు. ఏదున్నా చాలా మందికి ఎంత కావాలంటే అంత ఇచ్చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అస్సలు లేదు ఆయన దగ్గర, అట్లాంటి బుద్ధి లేదు ఆయన దగ్గర. ఆ బుద్ధి మాత్రం అస్సలు లేదు. నేను చెప్తా రేపటికి అట్లా అంటా, రేపు ఇట్లా అంటున్నా ఆయన. అంత ధైర్యంగా మిమ్మల్ని ఇన్ని రోజులు తీసుకొని వచ్చి ఇప్పుడు అలాంటి ఎంత మందికి సాయం చేసిన వ్యక్తికి కనీసం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటున్నారు? ఎవరు రాలేదు. సెలబ్రిటీస్ అనుకుంటే అయిపోయే పరిస్థితి కదమ్మా. అయిపోతుండే మరి ఎందుకు రాలేదు నాకు అర్థమైందిలమ్మా. ఎందుకు రాలేదు? ఆయన ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ చేసామ్మా. మస్తు పైసలు హెల్ప్ చేసి ఇప్పుడు దాకా నడిచి పైసలు వాళ్ళు హెల్ప్ చేసినాయి. గబ్బర్ సింగ్ టీము అంటే గబ్బర్ సింగ్ టీం అంటే ఫస్ట్ నుంచి అన్నతో సపోర్ట్ ఉండేటోళ్ళు కదమ్మా. ఇప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు. 4 నెలలు చేసిరమ్మా, సాయం చేసిరు. 4 నెలలు చేసిరు. సినిమాలో ఒక్కరు చేయలేదు. పవన్ కళ్యాణ్ మాత్రమే అప్పుడు ఇచ్చిండు. 2 నెలలు అప్పుడు ఇచ్చిండు అంతే. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన న్యూస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి సహాయం చేసినారమ్మా? బొర్రాలే పోసారు. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కూడా రాత్రి కూడా ఒక ఆయన రాత్రి కూడా వెళ్ళేసిండు. ఆయనకు ఎవరో తెలియదు, ఫోన్ పే చేసిండు. ఎంతైందమ్మా హాస్టల్ మొత్తం అన్నకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పటి వరకు? నాకు తెలిసి మేము ఒక 6 లక్షల దాకా అయినచ్చు. అంతకంటే ఎక్కువ చెప్తున్నా నేను. 6 లక్షల వరకు ఖర్చు పెట్టుంటారు. అవి కూడా ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు అమ్మ, మా పైసలు కాదు. ఎందుకు పోతామనాలి? కుటుంబానికి అన్నే ఆధారం. మరి ఎలా ఉందమ్మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంది? కదా తెలుస్తుంది నాకు, ఇప్పుడే కదా తెలుస్తుంది. నాకు రేపటి నుంచి కనిపిస్తాయి. నేను చెప్పిన, నేను యాదవ్ కన్నా బొబ్బుల కన్నా షూటింగ్ పంపి చెప్పిన ఎవరన్నా హెల్ప్ చేయాలి. ఇప్పటి వరకు మీకు అసలు ఏ ఇబ్బంది రాకుండా కనీసం మీకు ఎంత కష్టం ఉంటుందని కూడా తెలియకుండా చూసుకున్నాడు ఇప్పటి వరకు. అసలు ఒక్క రూపాయి కలిసి అన్ని ఆయన చూసుకుని చెప్తున్నా. మాకు రాసిన కడగలేదు నమ్ముతాను. ఇప్పుడు ఆయన అన్ని ఆయన ముఖం తెలుసు మరి మాకు. అట్లా ఏ గుడి పోయినా ఏడు పోయినా ఆయన చూసుకోలేదు. మరి ఇప్పుడు మాకు ఎవరు వదులుతారు? ఏదైనా ముక్సూటికి అంటే చూసుకుందాంలే అంత డేర్గా వెళ్ళిపోయే మనిషి కదమ్మా. అంటే ఎంత అంటే ఏంటమ్మా సడన్ గా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు? ఆయన ఫస్ట్ నుంచి కిడ్నీ ఖరాబ్ ఉన్నాయి. డాన్సెస్ పోతుండు వస్తుండు. నాకు చాలా విసుకొచ్చేసింది. నేను ఎప్పుడు పోయేది కాదు. నేను సచ్చిదాకా అనుకున్నాడు ఆయన మనసులో. ఈ మధ్య మళ్ళీ తాగుడు నేర్చుకుంటూ సిగరెట్ నేర్చుకుని వద్దంటే నీస్తున్నట్టు నేర్చుకుంటూ. కాలు మెయిన్ ఎఫెక్ట్ అయింది, కాలు వల్లనే ఆపరేషన్ కూడా చేయలేకపోయినాము అని చెప్పేసి అని అన్నారు కదా. అది ఇన్ఫెక్షన్ అయింది. అది కూడా అది తీసేసిన పర్లేదు అన్న మగడిని తెచ్చుకుంటా అనుకున్నా నేను. 2 తెచ్చి పెట్టుకుంటా అనుకున్నా నేను. సినిమా ఇండస్ట్రీ రాకముందు పరిచయం నాకు. సినిమా ఫిష్ మార్కెట్ అక్కడి నుంచి ఒక సినిమా చేయించాడు, 2 సినిమాలు. తర్వాత నేను సినిమాలు చేశాను, చిన్న క్యారెక్టర్స్. తర్వాత నేను బిజినెస్ ఫిష్ చాలా బాగుంటుంది. చాలా మంచివాడు, వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఎవరికన్నా హెల్ప్ చేశాడు. సినీ ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఆర్టిస్ట్ అయ్యాడు. చాలా అంటే అది చెప్పుకోలేము. అందరితో బాగుండేవాడు, అందరూ పిలిచి మంచి యాక్టర్. ఇండస్ట్రీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఎంతో మంది ఉంటారు.
అందరికి సక్సెస్ కాదు. ఆయన ఫిష్ వెంకటని గుర్తింపు తెచ్చుకోవాలి. ఆంధ్ర తెలంగాణ మంచి పేరు సంపాదించారు. ఆర్థికంగా మాత్రం సంపాదించుకోలేదు. డబ్బులు మాత్రం లేదు. ఎవరు అడిగిన సాయం ఆయన ఎంత సాయం అయితే అంత చేసేవాడు. సొంతంగా ఏం చేసుకోవాలి. ఇలా జరుగుతుందని ఆయన ఊహించలేదు. ఇన్సూరెన్స్లు కానీ అది కానీ ఏం చేయలేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇల్లు అనేది బాగా చూసుకునేవాడు. ఆరోగ్యం అనేది ఎవరి చేతులు ఏముంది. ఆయన హెల్త్ ఖరాబ్ అవ్వడం వల్ల ఆయన ఇక్కడ పోలేకపోయింది. నాతోటి మాత్రం బాగా రోజు అంటే ఏదైనా నాకు మంచి చెడు ఇలా జరిగింది. లాస్ట్ గా మాట్లాడడం చేంజ్ చేపించుకుంటాను. కిడ్నీ ఒక డోనర్ చెన్నై చాలా మంది హెల్ప్ చేస్తాను. ఆ కిడ్నీ వేసుకున్న తర్వాత మంచిగా నేను పని చేసుకుంటాను. అదే ఆశతో పిల్లల విషయంలో అంటే కొద్దిగా చదువుకుంటే బాగుండేది. పిల్లలు ఏదన్నా ప్రయోజకులు అయితే బాగుంటుందనే ఆశ. అన్న పార్థివ దేహం దగ్గరే ఉన్నాము. ఎంతో మంది యాక్టర్స్ అన్నతో ఆ గబ్బర్ సింగ్ టీం అయితే ప్రస్తుతం రావడం జరిగింది. యాక్టర్స్ ఇంకెప్పుడు రాలేదు. గబ్బర్ సింగ్ స్టార్టింగ్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉంటూ అన్న హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నకి సపోర్ట్ గా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీనే చెప్తుంది. గబ్బర్ సింగ్ టీం తప్ప ఎలాంటి సెలబ్రిటీస్ కూడా కనీసం మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో అన్న యాక్ట్ చేశాడు. కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కానీ కొంతమంది దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు కూడా తర్వాత లిఫ్ట్ చేయలేదు అనే పరిస్థితి. ప్రస్తుతం అయితే గబ్బర్ టీం వచ్చి నివాళులు అర్పించి వెళ్ళడం జరిగింది. వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ రావడం జరుగుతుంది. చాలా మంది అంటే ఎంత బాధపడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పలేను వాళ్ళ బాధని. వాళ్ళ సిస్టర్స్ కావచ్చు. అన్న గతంలో ఒక 5 నెలల ముందే ఫిష్ వెంకట్ వాళ్ళ అన్న వాళ్ళ అక్క చనిపోయిందంట. మళ్ళీ 5 నెలల టైంలోనే ఇప్పుడు మళ్ళీ అన్న చనిపోవడము చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అయితే వాళ్ళ సిస్టర్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి పరిస్థితి అని. అక్క చెప్పండి అక్క, అన్నకి అసలు ఎంత సివియర్ గా అయింది, డిశ్చార్జ్ అవుతున్నారు అన్నారు కదా అక్క. అంతే ఏమన్నా మాట్లాడారా? జనరల్ గా ఏమన్నా మాట్లాడారు? చూసినారు కదా, అంటే చాలా బాధలో ఉన్నారు వీళ్ళు. కనీసం మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళ ఇంకా రిలేటివ్స్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాము. ఏమవుతారమ్మా అన్న మీకు? హాస్పిటల్ ఉన్నప్పుడు తగ్గింది అని చెప్పేసి అన్నారు కదమ్మా, డిశ్చార్జ్ కూడా చేస్తాను అని చెప్పేసి అన్నారు. మంచిగా అయితే అన్నాడు, మళ్ళీ అదే రోజు సీరియస్ వెళ్ళిపోయి. మాట్లాడారా లాస్ట్ లో? మీతో ఏం మాట్లాడారు అసలు? అన్న ఏమన్నా చెప్పడం జరిగింది? వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడింది, లాస్ట్ మళ్ళీ మాట్లాడలేక మీరు విజయవాడ నుంచి వచ్చినారు కదా అన్నని గెలవడానికి. సో అన్నతో ఎలా పరిచయం మీకు? ఏంటి అన్న? పెద్దమ్మ కొడుకు. ఎలా ఉంటుంది అన్న మిమ్మల్ని చూసుకునే విధానం కావచ్చు? ఫోన్ చేయగానే వచ్చేది. నేను ఒక్కదాన్ని విజయవాడ, ఆయన అన్నీ వచ్చేది నా కోసం. విజయవాడ నీకోసం వచ్చి ఉండేటోడు. చెల్లి ఎక్కడ ఉంటదని. ఇప్పుడు అన్నీ రాడు. మరి అన్న అంత పెద్ద యాక్టర్, ఎంతో మందికి సహాయం చేసే చేతులు అన్నవి దాచి పెట్టుకోవడం అంటేనే తెలియదు అన్నకి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్నకి సహాయం చేయడానికి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ముందుకు రాకపోవడానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను కలిసి మాట్లాడిండ్రు కూడా. అన్నయ్య వస్తా అన్నారు. అన్నయ్య ఇంటికి ఉప్పల దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వస్తా అన్నాడు. మాట్లాడిండు మాతో, మాట్లాడిండు. ఇంటికి కూడా వస్తా అన్నాడు. అసలు మంచి కూర్చోబెట్టిండ్రు. మేము వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోబెట్టారు, మాట్లాడిండ్రు. ఇంకా మేము అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం ఇంకా అన్నయ్య వస్తాడని. అవును, ఆల్రెడీ ఇంతమందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చిండ్రు. ఇంటికి వచ్చిండ్రు, మంచిగా అయ్యారు. ఇప్పుడు కూడా అలానే అనుకున్నాం. కానీ అన్నయ్యకి లివర్ పాడైపోయింది అన్నారు. ఏంటి ప్రాబ్లం మీకు? ఏం తెలుసు అన్న గురించి? అన్నయ్య కిడ్నీలు పోయినాయి,
హెల్త్ కిడ్నీ వల్ల ఇంకా అలా సిక్ అయిపోయాడు మనిషి. సిక్ అయిపోయాడు. ఇక కిడ్నీలు అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, ఇంకా అదొకటి బాధలో ఉన్నట్టుంది. ఆ బాధకి ఇలా అయినా నేనని అంతే. కాలుకి షుగర్ వల్ల కాలు మొత్తము దాని వల్లే మెయిన్ అసలు కారణం అని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయలేకపోయినారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆల్రెడీ ఆపరేషన్ అయింది ఒకసారి అయింది, కానీ ఇక ఆల్రెడీ షుగర్ ఉండడం వల్ల అన్నయ్యకి మొత్తం వచ్చేసింది అన్నమాట. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు అందరి దగ్గర. ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, కానీ దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. మొత్తానికి అన్న అంటే సహాయం ఎలా ఉండేది అన్నతో? అన్న ఇప్పుడు యాక్టర్ కావడం వల్ల, యాక్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది, యాక్టర్ గా మానేసిన తర్వాత? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నే మాట అయినా మాట్లాడడానికి అయినా ఫోన్ చేయగానే అన్న వస్తాడు, నేనున్నా అని మాకు అన్నయ్య. 5 నెలల ముందు వాళ్ళ అక్క కూడా చనిపోవడం జరిగింది అని చెప్తున్నారు. అవును, చనిపోయింది అక్క కూడా. మొత్తానికైతే పరిస్థితి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు సహాయం చేయడానికి రాలేదు. సినిమా ఎంత పెద్ద యాక్టర్ అయినా అనుకుంటే అయిపోతుంది. స్టార్స్ అందరూ ఒక మాట మీద ఉంటే రావాలి ఎవరో ఒకళ్ళు, కానీ రాలే. మనమైతే అడగలేం కదా, అలా వాళ్ళంతటి వాళ్ళే రావాలి. తెలుసా ఏమన్నా ఎంత ఖర్చు పెట్టినారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటది? ఇంకా అది తెలియదు అసలు. ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు, చూస్తారని కూడా తెలియదు. ఇలా అన్నయ్యకి ఇలా జరిగిందని పెద్ద పెద్దోళ్ళు. మామూలుగా అయితే అన్నయ్య వాళ్ళు ఎక్కడ వైజాగ్, విజయవాడ ఎక్కడున్న కాల్స్ వచ్చేసినాయి రాత్రి వరకు. ఎమ్మెల్యే అని వాళ్ళని వీళ్ళని కాల్ చేశారు, వాళ్ళు బయలుదేరిండ్రు కూడా ఆల్రెడీ. అట్లా మన చిన్న చిన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కొంచెం సాయంలో ఉన్నారు. అన్న ఫిలిం పక్కన ఉన్న వాళ్ళే సాయం చేయాలి ఏదో ఒకటి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందమ్మా అన్న వాళ్ళ ఫ్యామిలీది? మిడిల్ క్లాసే. పెద్దమ్మకి ఒకటి బాగాలే కదా, ఇంకా ఆమెనే చూస్తుండ అనమాట బాగా. అసలు పెద్దమ్మకే చూస్తూ ఫస్ట్ బాగా ఆమె అసలు చాలా కోలుకోలే. ఆమె కూడా కింద పడి కాలు దెబ్బ, ఆమెనే చూస్తాడు. అప్పుడు రోజు వచ్చి పెద్దమ్మని చూస్తాడు. ఇప్పుడు అలాంటిది పెద్దమ్మని చూడకుండా నేనే పోయినాడు. అది అంటే ప్రజెంట్ మనం ఫిష్ వెంకట్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. అంటే ఎన్నో సినిమాలు ఆదితో ఆయన ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి మంచి క్యారెక్టర్లు చేసి, అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ గారు. అంటే అందరూ అంటే తన ప్రొఫెషన్ని వృత్తిగా చేసుకున్నాడు ఫిష్ వెంకట్ అని. గతంలో తన వృత్తినే అంటే ఏ రకంగా తను ఏదైనా పని చేస్తే ఎంత నిబద్ధతతో చేస్తాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే తన వృత్తినే తన పేరుగా మారిపోయింది ఫిష్ వెంకట్ అని చెప్పేసి. అంటే ఇంత మంచి గొప్ప వ్యక్తిని కోల్పోవడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఎన్నో క్యారెక్టర్లు చేశాడు, విలన్ గా చేశాడు, కమెడియన్ గా చేశాడు. తన శైలిలో ప్రజలందరినీ ఎంతో గొప్పగా అలరింపి ఎంటర్టైన్ చేసిన వ్యక్తి ఈరోజు కొంచెం అనారోగ్య పరిస్థితులతో గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ కిడ్నీ సమస్య, కిడ్నీ ఫెయిల్ అయ్యి అంటే డయాలసిస్ చేసుకుంటూనే హాస్పిటల్లో పాపం మరణించడం జరిగింది. సో మొదటిగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను. అంటే నిజంగా అసలు ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో ఫిష్ వెంకట్ అన్న కూతురు అయితే ఉన్నారు. సో ఆమె అసలు ఎంత ఖర్చు అయింది, ఈ పరిస్థితి అసలు ఎలా వచ్చింది అంటే అడిగి తెలుసుకుందాము. అక్క నమస్కారం. అక్క సారీ, మీరు బాధలో ఉండుంటారు, ఈ టైంలో అడగడం కరెక్ట్ అదేమో, కానీ చెప్పండి అక్క అసలు ఏంటి అన్నకి పరిస్థితి ఎలా వచ్చింది? ఎప్పుడు యాక్టివ్ గా సినిమాలో ఎంతో మంచి క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు కదా. కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. ఫస్ట్ కిడ్నీ వేయించాలని చెప్పినారు. RBM హాస్పిటల్కి తీసుకెళ్ళాం బోడుప్పల్లో. అక్కడ కిడ్నీ ప్రాబ్లమే కంపల్సరీ చేయించాలని చెప్పారు. అక్కడ మాకు ఇంతే చెప్పారు. అక్కడ నుంచి మాకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము PRK హాస్పిటల్కి వెళ్ళినాము. ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మాకు 4 lakhs చేంజ్ అయిందండి. 4,80,000 అయింది ఓన్లీ 1 week లోనే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ PRK హాస్పిటల్కి వచ్చినాము. వాళ్ళు మాత్రం నిన్న మాతో 1 rupee కూడా పే చేయించుకోలేదు. చాలా బాగా చూసిరు, ట్రీట్మెంట్ చాలా ట్రై చేసిరు, కానీ ఆయనకి లివర్ కూడా ఖరాబ్ అయిపోయిందంట. మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది, బాడీ అంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అది బ్రెయిన్కి ఎక్కింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి. అట్లా ఒక 80% కోమాలో ఉన్నాడు 3 days వరకు.
అసలు మేము ఇప్పుడు మాట్లాడింది పిఆర్కే వచ్చిన తర్వాత పిఆర్కే వచ్చిన తర్వాత అసలు మేము మాట్లాడింది కూడా వినిపిస్తలేదు ఆయనకి. జస్ట్ కళ్ళు తెరుస్తుండ అంతే, ఎంత పిలిచినా గానీ చూడట్లేదు. అక్కడ ఫస్ట్ తగ్గింది, కొంచెం క్యూర్ అవుతున్నాడు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది కదా. మాకు అట్లనే చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఒక 1 day మాత్రమే డాడీ ఆ రోజు కొంచెం ఒక మీడియాతో మాట్లాడినుండే అంతే, అదే లాస్ట్. ఇంకా ఆ రోజు మళ్ళీ బీపీ డౌన్ అయింది. ఇప్పుడు నిన్న కూడా సేమ్ సిచ్యువేషన్, బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అసలు అంటే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా అక్క? అసలు ఏం లేదా? అసలు ఏం చేయించుకోలేదు డాడీ, అసలు అవన్నీ పట్టించుకోడు ఎందుకేమో మరి. అంత ఇంట్రెస్ట్ చూపించాడు అసలు. కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది నాకు? ఇప్పుడు అన్న గురించి మాకు తెలుసు, ఆయనే కష్టపడతాడు. ఇప్పుడు ఆయన తర్వాత మరి ఎలా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏం లేదండి, నెక్స్ట్ అంతే ఇక దేవుడు అంతే. ఇంకా ఏం ఆధారం అయితే ఏం లేదు, ఇల్లు తప్పించి. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఒక్కటే ఆధారం అంతే, ఇంకేం లేదు. మరి డైలీ గడవడానికి ఎలా? అదే అంటున్నా కదా, తెలియదు ఇంకా. ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి హెల్ప్ కూడా రాలేదు మాకు. ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందు అంటే చాలా మందితో పెద్ద పెద్ద యాక్టర్స్ తో కూడా చేసినాడు కదా, కానీ ఎవరు ముందుకు రాలేదు, కాల్ కూడా చేయలేదు కనీసం. దిల్ రాజు ప్రొడ్యూసర్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చిండు, అన్ని కనుక్కున్నాడు. హాస్పిటల్కి వచ్చి ఎంత అవుతుంది బిల్ అవన్నీ కనుక్కున్నాడు. కానీ తర్వాత నుంచి ఇంకేం రెస్పాన్స్ లేదు, ఏం లేదు. సోను సూద్ నుంచి కూడా అంతే అయింది మాకు. మేనేజర్ కాల్ చేసిండు, సేమ్ అంతే, ఏం హెల్ప్ చేస్తామన్నారు, ఏం చేయలేదు. విశ్వక్సేన్ తను మాత్రమే చెక్ పంపించిండు, తను లేకపోయినా గానీ. ఎంత పంపించాడు అక్క విశ్వక్సేన్? పంపించండు. మళ్ళీ జెట్టి మూవీ హీరో అంట కృష్ణమాన్యన్, 100 Dreams ఫౌండేషన్, తను వచ్చిండు. తను కూడా సేమ్ అమౌంట్ ఇచ్చిండు, అంతే 2 లక్షలు అంతే. ఇండస్ట్రీ నుంచి మొత్తంగా మీకు విశ్వక్సేన్ గారు ఇప్పుడు జెట్టి మూవీ హీరో కాకుండా ఇంకా పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు, మంచి ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, ఎవరు రాలేదు అక్క? ఎవరు రాలేదు, ఇవ్వలేదు. కాల్ కనీసం కాల్ కూడా చేయలేదు. కాల్ చేసి ఎట్లున్నాను కూడా కనుక్కోలేదు కనీసం. అన్న కూడా ఎవరితో ఉన్న కాంటాక్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు అన్నతో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు టీం వాళ్ళు మాత్రం ఉన్నారు మాతో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ప్రతి దాంతో హెల్ప్ చేస్తున్నారు. అక్కడి హాస్పిటల్ అన్న మీద మొత్తం ఎంత ఖర్చు అయి ఉంటుంది? మొత్తం 5 lakhs వరకు అయిపోయిందండి. 5 change వరకు అయింది. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ రీసెంట్ గానే సివియర్ అయిందా? ఇంతకు ముందు మళ్ళీ ఏమన్నా ఉందా? 4 years నుంచి డయాలసిస్ అవుతుంది, కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయింది బాగా. ఇన్ఫెక్షన్ వల్ల, కాల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని వల్ల అంత పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే డయాలసిస్ చేయించుకుంటాడు మంచిగా, డే బై డే మంచిగా యాక్టివ్ గానే ఉంటాడు. ఇన్ఫెక్షన్ వల్లనే, మెయిన్ కాల్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అయిపోయిందంట. సో ఏమైనా ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థికంగా ఏమన్నా మనీ ఏమన్నా అందుంటే కొంచెం ఏమన్నా బతికే ఛాన్సెస్ ఉండేయా? చెప్పారా డాక్టర్లు? చెప్పినారు, కంపల్సరీ 50-60 వరకు అవుతుందని అన్నారు. చాలా మందికి ట్రై చేసినామండి, ఎవ్వరు కూడా రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మంచు విష్ణుకి కూడా మేము కాల్ చేసినాం, అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ లేదు. ఎవరికి కాల్ చేసినా కానీ ఇక్కడ లేడు, అవుట్ ఆఫ్ లో ఉన్నారు. ఇదే న్యూస్ ఇంత పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫేక్ న్యూస్ వచ్చింది కదా, ప్రభాస్ కాల్ చేసినాము, తనతో మాట్లాడినాం, ఇట్లా ఫేక్ అయింది కదండి, కనీసం ఎప్పుడైనా హెల్ప్ చేయండి మీరైనా అని అంటే కూడా నేను సార్తో మాట్లాడి చెప్తానమ్మా అన్నాడు. ఇంతవరకు కాల్ లేదు, నేను కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు. మిడిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా వెళ్ళనివ్వట్లేదు. అంతే ఉండొచ్చు మరి, మేబీ. సో అంటే మాక్సిమం బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కొంచెం ఖర్చు పెట్టగలిగితే. అసలు అపోలోకి తీసుకెళ్దామని ఉండే అండి మాకు, అక్కడ తీసుకెళ్లి కిడ్నీ వేయిద్దాం అనేసి అనిపించింది, కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేకుండా. సో చూస్తున్నారు కదా, ఇన్ని సినిమాలు చేసి ఎంతో గొప్పగా యాక్ట్ చేసిన మంచి యాక్టర్కి అంటే ఒక డబ్బులు లేని పరిస్థితి ప్రజెంట్.
డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఫిష్ వెంకటన్న మనతో ఉండేవాళ్ళు. అంటే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ట్రై చేశాము, బట్ వాళ్ళ యాక్టర్స్ కానీ ఎవరు రాలేదని అంటున్నారు. విశ్వక్సేన్ ఇంకా జట్టి మూవీ హీరోయిన్ వాళ్ళే వచ్చి ఒక 4 లక్షలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు. చూడాలి మరి, చాలా బాధాకరము. ఎందుకంటే అంత గొప్ప యాక్ట్ చేసిన, కనీసం ఆయన యాక్ట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అట్లీస్ట్ ఒక 1 lakh ఇచ్చిన ఈయన బతికే ఛాన్సెస్ ఉండేయేమో. చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతం మనతో ఫిష్ వెంకట్ గారి అమ్మగారు ఉన్నారు. సో ఆమె మా బాధ చూడలేకపోతున్నాము. కొడుకును పోగొట్టుకున్న బాధ, ఆ శోకంలో ఈ వయసులో ఆమె తట్టుకోగలదో లేదో కూడా తెలియట్లేదు. ఆమె ఏడుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. మేము ఇక్కడే ఉన్నాము, సో మార్నింగ్ నుంచి ఏడుస్తుంది. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. అమ్మా నమస్తే అమ్మా. ఏంటమ్మా అసలు అన్నకి ఎప్పటి నుంచే హెల్త్ బాగాలేదు, ఏమైంది అసలు? హెల్త్ బాగాలేక ఒక 3 సంవత్సరాలు అవుతుంది బిడ్డ. ఇక అప్పటి నుండి కొంచెం ఆ మందులు ఈ మందులు వాడుకొని మంచిగా ఇదైంది అనుకో. ఈ కాళ్ళకు పుండ్లు పడి దెబ్బ తలిగించుకొని ఆ కాళ్ళ పుండ్లతోని అవి తొందరగా ఆపరేషన్ చేయలేకపోయిండ్రు కదా బిడ్డ. అట్లా చాలా డౌన్ అయిపోయిండు. ఎవరన్నా ఏమన్నా అయ్యిందంటే అక్కడ ఉరుగుతాడు బిడ్డ అని ప్రాణాలు చూసుకోడు. వాళ్ళకు పోయి వాళ్ళకి అడ్డుపడి అన్ని చేసుడు, ఒక్కట 1000 పైసలు పెట్టి చావులు తినాలన్నీ అట్లా తిరిగి 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 అని పెయ్యం చూసుకోకుండా ఎవరు మాట వినకుండా ఇంత కష్టం తెచ్చుకున్నాడు బిడ్డ. ఆ చిరంజీవి కడుపు చల్లకుండా పవన్ కళ్యాణ్ వాళ్ళ కష్టం వచ్చినా అన్న ముందుండి నిలబడేటవాళ్ళు ఆయన సర్కిల్లో. మరి ఇప్పుడు అన్నకి కష్టం వచ్చింది అని అంటే కనీసం సాయం చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి వచ్చింది. షూటింగ్ లో పోయి మేము బీద వాళ్ళం నాయన. నేను కష్టం చేసుకొని నా పిల్లల్ని పోషించుకున్నాను. ఆయనకు ఉద్యోగం లేకుండా నేను పోషించుకున్నా. మేము బెద్దోళ్ళం చేపలు అమ్ముకొని నా కొడుకు పెద్దగా అయినాక కష్టం చేసి ఇల్లు కట్టుకుంటాను. సంతోషంగా ఇల్లు కడుతుంటే దాటుకున్నాడు బిడ్డ. నన్ను ఎత్తుకుపోయి వేయాలి కదా 100 గంటలా. వాడు పోతాడా బిడ్డ? నా బిడ్డ మొన్ననే అనుకుంటా పెద్ద ఆమె 5 నెలలు కాలే చచ్చిపోయి అకస్మాత్తంగా ఇట్లనే చచ్చిపోయింది. దానిగా వీడు పోతున్నాడు. నేనేం చేయాలి? బతకాలి ఎందుకు బిడ్డ? నేనెవరి కోసం బతకాలే? నేనేం చేయాలి? నా కొడుకు ఈ టైం వరకు నాకు నా అంటే వచ్చి పెడుతుండే. నా కొడుకు, నా బంగారు కొడుకు, నా అయ్యా మాయమ్మని మంచి చూడాలి. మాడుకోరా ఎలా చల్లారా ఇట్లా కొమ్మొచ్చి తిట్టేటోడు బిడ్డ. తమ్ముళ్ళని మడుతుండే అందరు మాట్లాడతాడు, ఏదన్నా కోసం తిట్టేటోడు వాళ్ళని. అయితే ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అన్న ఆఖరిగా మాట్లాడిన మాటలేంటి? మీతో ఏమన్నా చెప్పడం జరిగిందా? నాకేమని ఏం చెప్పవు బిడ్డ. ఎక్కడ ఏం చేసుకుంటున్నావు? ఖాళీ అమ్మ తిన్నవా పడుకో, ఇంతే మాట. కానీ వాళ్ళు అక్కడ మంచిగా వదల ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నారు, మేము ఈడు ఉంటాం. ఇక వస్తుండే పోతుండే ఏమన్నా తెస్తుండే చూస్తుండే బిడ్డ. చూడకపో అన్నట్టు కాదు. మయమ్మ మందు గడ్డ పడ్డది, మస్తు మమ్మల్ని సాధింది. ఆయన ప్రేమ ఒక్కడు పెట్టుకున్నాడు బిడ్డ. దాని మీద అన్ని చూస్తుండే మంచిగానే ఉండే. ఇక ఆడికెళ్ళి ఈ కాళ్ళ పుండ్లతోనే అవి చేయలేక ఇంత అవుతా పడిపోయింది బిడ్డ. నీళ్ళు చేస్తే మంచిగా అయిపోవు నా కొడుకు. నా ఎంకటన్నా లేవు, అందరు వచ్చిర్రు. అయ్యా నా కొడుకు అందరికి సాయం చేసాడు నాయన. అందరి పెళ్లిళ్ళకి సాయం చేసాడు. ఎంతమంది అమ్మా అన్నతో పాటు ఇంకెంతమంది అక్క చెల్లెలు? కొడుకులు 2 బిడ్డలు నాయన. పెద్దామె ఆయన కన్నా పెద్దామె. ఈయన తర్వాత 3 తమ్ముళ్ళు 1 చెల్లె. పెద్దామె మొన్ననే చచ్చిపోయింది, 5 నెలలు అవుతుంది. ఉత్తగానే చచ్చిపోయింది. నా బిడ్డ కూడా ఏం కాలేదు, ఉత్తగానే చచ్చిపోయింది. ఆమె తర్వాత ఈయన లైన్ కట్టిండు. నన్ను ఎవరు ఎందుకు పోయి వాడేద్దరు బిడ్డ? వాళ్ళు వెళ్ళిపోతే నేను ఏం చేయాలి? ఎందుకు బతకాలి నేను? నాయన నా బంగారు కొడుకు, ఏం చేయాలి బిడ్డ? నన్ను ఎవరు ఏమన్నా కూడా వచ్చి వాళ్ళని తిట్టేటోడు. అమ్మ మనని ఎంత కష్టపడి సాధింది, మనని ఇట్లా అనొద్దు చెయ్యొద్దు అనేటోడు బిడ్డ నా కొడుకు. అంత పుణ్యం కట్టుకొని వాళ్ళు సినిమా యాక్టర్స్ అంత బాధపడ్డా కూడా బతకకపోయే.
శ్రీనివాస యాదవ్ల బిడ్డ కూడా ఆయన దగ్గరుండి సేవలు చేసిందంట. ఇలా ఆయన దోస్తులు బాబాయ్ బాబాయ్ అనుకుంటే బిడ్డ ఆమె కూడా చూసిందట. బతకపాయే అది ఇది ఈ పుల్లు మానుడు లేక ఆపరేషన్ ఆగిపోయింది కదా బిడ్డ. నా కొడుకు అందరికి సాయం చేసిండు, అందరిని చూసిండు బిడ్డ. నా మర్ది పిల్లల్ని మా పిల్లల్ని అందరినీ చూసిండు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి